आताए ते तुम्हें तव निज जन कोनो महाजने पातय दिले तुम्ही निज जना कोन महाजने पाताय दिले तुम्हें तव निज जन कोनो महाजने पढ़िया कि तुम्ही दया करे मोरे पतिता देखिया कहिल हमारे गिया দয়া করি মোরে পতিতা দেখিয়া কইল আমারে জিয়া ओहे दीना जना सुनो बालो खता उल्लासित हो बेहिया ও दीन না জানা শুনো বলো बालो কথা खता উল্লাসিতা ইউবেহিয়া हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा हरे 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 रामा हरे हरे रामा हरे रामा रामा हरे हरे राम हरे हरे तुम्हारा तारीते श्री कृष्ण चैतन्य नवद्वीपे अवतार हमारा तारीते तुम्हारे तरिते श्री कृष्ण चैतन्य नवद्वीपे अवतार তোমাহে নকতা দিনহীন জনে করিলে না বাবা পা তোমাহে কত দিনহীন জানে করিলে না বাবা পার আর वेदेरा प्रतिज्ञा रखिबारे तारे रुक्मा वर्ण विप्र सूता तेरा प्रतिज्ञा रखी बारा तारे रुक्मा वर्ण विप्रसूता तेरा प्रतिज्ञा रखिबारे तारे रुक्मा वर्ण विप्रसूता तेरा प्रतिज्ञा रखी बारा तारे रुक्मा वर्ण रुक्मा वर्ण विप्रसूता महाप्रभु नामे नाधिया माथाए संगे बाई अवधूता महाप्रभु प्रभु नामे नामे नदिया माताया संगे बाई संगे बाई अवधूता हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे 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 नंद सुता जिनी चैतन्य गोसाई निज नाम कोरिदा सुता जिनी चैतन्य गोसाई गोसाई निज नाम नाम कोरिदा तारिलो जगता तुम यो जाइया लो निज परित्रा तारिलो जगत जगता तुम तुमियो यो जेय जाइया लो निज लोहो निज परित्रा परित्रा शेकता सुनिया
आशियाची नादा तुम्हारा चरण ताले दाता दुनिया असियाची नाता तुम्हारा चरण ताले भक्ति विनोदा कांदिया कांदिया पाना काहिनी बोले बगरे विनोदा कांदिया कांदिया अपना काही न बोले भक्ति विनोदा कांदिया कांदिया अपना काहिनी बोले भक्ति विनोदा कांदिया कांदिया अपना काही न बोले हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे श्रील हरिनाम संकीर्तन की पद पावन हरे कृष्ण महामंत्र की जगद्गुरु श्रील प्रभुपाद की సో ఈ వైష్ణవ గీతంలో భక్తి వినోద్ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో అవతరించిన ఒక మహావదన్య అవతారం కింద పరిగణించి ఆయన గురించి తన మనస్సుకి వేడుకుంటున్నాడు. ఏముంటున్నాడు? ఏమో నా దుర్మతి సంసార భీతారే పొడియా ఆచిను ఆమె. ఏ దుర్మతి, మన మతి ఈ ప్రపంచం ఉన్నప్పుడు దుర్మతిగా ఉంటుంది, సుమతిగా ఉండదన్నమాట. సుమతి అంటే మంచి మనస్సు, దుర్మతి అంటే చెడు మనస్సు. మన మనసు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు భగవంతుని ఈర్ష కలిగి ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఈర్ష్యభావంతో న్యాచురల్లీ ఓ దుర్మతి అవుతుందన్నమాట. ఆ దుర్మతికి చెప్తున్నాడు అనమాట, సంసార భితరే పొడి ఆచిను ఆమి. ఈ సంసారం అనే ఒక సాగరంలో నేను మునిగి తేరుతున్నాను. అలాంటి పరిస్థితిలో నన్ను కాపాడే పడవ కానీ నౌక కానీ ఏమీ లేదు. అలాంటి సమయంలో ఏం చేశారు? ప్రభువుకు అంటే భగవంతుడికి వేడుకుంటున్నారు ఇలాగా, ఓ భగవంతుడా తవ నిజ జన కొన మహాజనే పాటి అధిలేతు. భగవంతుడు అప్పుడు నువ్వు నీ సొంత మనిషిని ఈ ప్రపంచానికి పంపించావు. తవ నిజ జన కొన మహాజనే, ఒక మహాజనుడైన నిత్యానంద లాంటి వాళ్ళని పంపించాం. మన జీవితంలో మనం గమనిస్తే మనకు ఆ తవ నిజ జన ఎవరండి? శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో కష్టపడి ప్రయత్నించి మనందరినీ శాస్త్రపరంగాను సాంస్కృతిక పరంగాను భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారనమాట. ఒక పడవ వేసుకుని వచ్చారు. ఆ పడవ ఏంటండి? అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ, ఇస్కాన్. ఆ పడవ కెప్టెన్ ఎవరండి? శ్రీల ప్రభుపాదుల వారు. ఆ పడవలో ఆల్రెడీ చాలామంది భక్తులు ఉన్నారు. గురు ఇప్పుడున్న గురు పరంపర, గురు వర్తమాన గురు ఆచార్యులు అందరూ ఉన్నారు. ఎంతోమంది భక్తులు ఉన్నారు. మనం సముద్రంలో తేలుతున్నాం అనమాట. సముద్రంలో తేలుతుంటే పడవ వచ్చింది, మీ వైపు నిచ్చెన వేశారు, ఎక్కమంటున్నారు.
కానీ మనం అనుకున్నాం మీరెవరండి, నా లైఫ్లో నేను బిజీగా ఉంటుంటే మీరు వచ్చి ఇలా భక్తి అంటారు అని మనం అంటున్నాం అనమాట. సో సో ఆ పడవ అప్పుడు ఆశ్రయం ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టుకుని ఎవరైతే ఆ పడవ ఎక్కి లోపల చూడగానే లోపల ఎంతో గుంపులు గుంపులుగా మనుషులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. అరే ఇంతమంది ఉన్నారేంటి, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మళ్ళీ దూకేస్తానని కొంతమంది దూకేస్తున్నారండి. సో సంసారంలో ఉన్నప్పుడు న్యాచురల్గా ఇబ్బందులు ఉంటాయి. కానీ శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించిన ఈ అంతర్రాష్ట్రీయ కృష్ణ చైతన్య సంఘంలో మన భక్త సాంగత్యానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందులో ఇంకా ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఆ బయట భౌతిక ప్రపంచంలో ఇబ్బందుల కన్నా ఈ ఇబ్బందులు తట్టుకోవడం మంచిది. అలా తట్టుకుని ఆ పడవలో వెళ్తున్నాను. తవ నిజ జన కొను మహాజనే పాతాయే ధీలే తూమి. ఇబ్బంది ఎందుకు ఓర్చుకోవాలి? అరే సముద్రంలో ఇంచక్క ఫ్రీగా నేను మునిగినా పర్లేదు, నేను ఒక్కడే ఉంటాను. కానీ ఇక్కడ ఈ పడవ మీద ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సంగతులు నేను ఎలా వెళ్తాను? ఇబ్బందిగా లేదు, పర్లేదు. ఆ ఇబ్బంది ఓర్చుకోవడానికి నాకు ఆశ ఎక్కడి నుంచి వస్తుందండి? తవ నిజ జన, ఓ భగవంతుడా, నీ స్వయం భక్తుడిని నువ్వు పంపించావు శ్రీల ప్రభుపాదుడు. ఆయన ఆశ్రయంలో ఉంటున్నాను కాబట్టి, ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నాను కాబట్టి కొన్ని ఇబ్బందులు పర్లేదు, వెళ్తూ ఉంటాను, ఆ పడవలోనే ఉంటాను. ఈ విధంగా భక్తివినోద్ ఠాకూర్ దయా కోరి మోరే పతిత దేకియా కోహిలో అమారే గియా ఓహే దీన జనా శునో భాలో కథ ఉల్లాసిత హో బేహియా. సో ఆ తవ నిజ జన ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఇలాంటి పద్ధతులు ఎంతోమంది చూశాడు సముద్రంలో తేలుతున్నట్టు. వాళ్ళందరినీ ఆయన ఒక్కరు ఈజీగా ఉండొచ్చు పడవ మీద పీస్ఫుల్గా, మొత్తం పడవ అయిందే. కానీ అలా అనుకోలేదు. ఓహే దీన జన సునో భాలో కదా, ఓ దీన జన, ఈ సముద్రంలో తేలుతున్న మనుషులారా వినండి, ఒక వండర్ఫుల్ న్యూస్ మీ అందరికీ. భాలో కదా, భాలో అంటే మంచి, ఒక న్యూస్ ఉంది మీ అందరికీ కదా. ఉల్లాసిత హొబేహియా, అది వింటే మీ మనసు ఎంతో ఆనందంతో పొంగిపోతుంది. ఏంటది? తోమారా తారీతే శ్రీకృష్ణ చైతన్య నవదీపే అవతార తోమహేనో కొత దీనహీన జనే కోరిలేనా భవపార్. ఆ పడవ మీద ఉన్న ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు వాళ్ళందరూ అంటున్నారు, అరే నీకోసం నువ్వు సముద్రం ఎంతసేపు అలా సాగరంలో తేలుతూ ఉంటావు, బయటికి రా. నీకోసమే నవద్వీప్లో శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. అదరించి ప్రతి ఒక్కరు నీలాంటి వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఈ భవసాగరం నుంచి బయటికి తీసుకెళ్ళి గోలోకాన్ని తీసుకెళ్లే శక్తి ఆయన దగ్గరకు ఉంది. సో ఆయన నుంచి మేమందరం వచ్చాం, రండి ఎక్కండి వెళ్దాం అని ఇక్కడ ఉత్సాహపరుస్తున్నారనమాట. తర్వాత వేదేరా ప్రతిజ్ఞారాకి భారే తారే రుక్మావరణ విప్రస్తుత. చాలామంది అడుగుతున్నారు, ఇంకా తేలుతూనే ఉంటున్నారనమాట. కొంతమంది నిచ్చెన ఎక్కుతూ డౌట్ పడుతున్నారు, అరే నిచ్చెన ఎక్కుతున్నాను పడవలోకి, ఆ పడవలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు, వాళ్ళు నన్ను అక్కడ ఏం చేస్తే అవుతుంది. అసలు ఈ భగవంతుడా, ఈ మహాప్రభు అంటున్నారు, ఎవరు ఈ మహాప్రభు? ఎంతోమంది భగవంతులు వస్తున్నారు, వాళ్ళు 5 రూపాయలు ఇస్తే నీకు ఆశీర్వాదం ఇస్తూ అంటున్నారు, నీళ్ళు జల్లి దీక్ష భక్తుల కింద మార్చేస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? అప్పుడు వెంటనే పైనుంచి న్యూస్ అనమాట, అరే వేదేరా ప్రతిజ్ఞారాకి భారే తారా రుక్మవర్ణ విప్రసుత. వేదేర ప్రతిజ్ఞ, వేదాల్లో వర్ణించినట్టు భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. స్వయంగా నేనే వస్తాను. ఇందులో రుక్మవర్ణ అంటే పీతాంబర వర్ణంలో వచ్చి ఒక బ్రాహ్మణుడి కొడుకు కింద పుట్టి జన్మించి వస్తారు. ఆయన పేరేంటి? మహాప్రభు నామే నాదియా మాతాయ సంగే భాయి అవధూత. ఆయన ఒక్కడే కాదు, ఆయన పేరు మహాప్రభు. నాదియా నగరంలో ప్రతి చోట నగర సంకీర్తన చేస్తూ ఎంతోమందిని భవసాగరంలో నుంచి
దాటుకు తీసుకువెళ్ళారనమాట. ఎవరితో కలిసి? ఈ మహాప్రభు తన భాయి అయిన అవధూతుడు నిత్యానందతో కలిసి. సో ఈ విధంగా వాళ్ళు వచ్చారు. నువ్వు నమ్ము, నిచ్చెన ఎక్కు, కిందకి మళ్ళీ దిగిపోకు, మళ్ళీ దూకేకు సముద్రంలోకి, ఎక్కు, రాని వాళ్ళు కూడా పట్టుకుని తీసుకురా. అది మన ప్రచారం అనమాట. మనం ఇంకా ఎక్కలేదు లోపలికి, మనం ఇంకా ఎక్కుతున్నాం. ఎక్కుతూ మిగతా వాళ్ళు కూడా చెయ్యి అందించారు, నువ్వు కూడా ఎక్కరా. నువ్వు ఎంతసేపు అని అలా సముద్రంలో తేలుతూ ఉంటావు, బయటికి రా. తేలే శక్తి తగ్గిపోతూ ఉంటుంది, క్షీణిస్తుంది, మునిగిపోతారు. తేలే శక్తి ఉంది నాకు, నేను అప్పుడప్పుడు కష్టాలు ఉంటాయండి, పర్లేదు, లైఫ్లో సక్సెస్ కోసం వెతుకుతున్నాను. వాళ్ళు సముద్రంలో తేలేవాళ్ళు అనమాట. ఎంత ఎక్స్పర్ట్ స్విమ్మర్ అయినా సముద్రంలో క్రాస్ చేయగలడా అండి? చేయలేడు, మునగాల్సిందే, దుర్గతిని పొందాల్సిందే అలాంటి వాళ్ళు. అందుకే ఈ మహాప్రభు నమ్ము, ఈ పడవని నమ్ము, ఈ పడవలో నా కెప్టెన్ నేను నమ్ము, శ్రీల ప్రభుపాది. ఎక్కువ పైకి ఎక్కుండి, ఇబ్బందులు ఉండొచ్చు పైన, నో ప్రాబ్లం. ఆ ఇబ్బందులు మళ్ళీ దూకేయకూడదు, ఎక్కి ఉండు, ఓర్పుతో ఉండు, సహనంతో. ఎందుకంటే ఆ పడవ ఎక్కడికి తీసుకెళ్తానండి? గోలోకానికి వెళ్తుంది. నందాసూత జీని చైతన్య గోసాయి నిజనామ కోరిదాన్. అరే గోలోకం ఎలా తీసుకెళ్తుంది? మీరేదో నదియాలో పుట్టాడంటున్నారు. ఈయన కాదండి, ఈయన నదియాలో పుట్టినా ఈయన ఎవరండి? నందసూతజీని, నందుడైన శ్రీకృష్ణుడు స్వయంగా, చైతన్య గోసాయి, నిజనామ కోరిదాన్. తన స్వయం నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ హరినామాన్ని ఇచ్చినాడు, తన సొంత నామాన్ని ప్రతి ఒక్కరికి పంచుతున్నాడు అనమాట. తద్వారా మన గోలోకానికి తీసుకువెళ్ళాలి. తారీలో జగత తుమియో జాయియాలో నిజ పరిత్రాన్. నీ స్వయం జీవితంలో మార్పు కావాలనుకుంటే ఈ హరినామాన్ని తీసుకో, స్వీకరించు. కొంతమంది పడవ ఎక్కేశారు, ఉంచున్నారు, ఓర్పుతో ఉన్నారు, వాళ్ళ జీవితంతో ఓర్పుతోనే ఉంటున్నారు, ఇంకేం చేయట్లేదు వాళ్ళు, అన్నీ సహిస్తున్నారు. ఓకే డివోటీస్, సరే. కానీ నామజపం చేయట్లే. అందరూ కూర్చొని నామజపం చేస్తున్నారు, పడవ మీద సంకీర్తన చేస్తున్నారు, మార్నింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం చేయను, అలా కూర్చుంటాను. సో అలా కుదరదు. నీ సొంత జీవితంలో మార్పు రావాలి, పరివర్తన కావాలంటే, ఎందుకంటే నీ మనసు ఆ సముద్రంలోనే ఉంది, ఆ సముద్రంలో తేలాలని ఉంది, మళ్ళీ మునగాలుంది. అలా ఉంటే ఆ పడవ మీద ఎలా ఆనందంగా ఉంటాం? ఎందుకంటే మీ హృదయం ఇంకా అక్కడే, నాట్ ఒక యాంకర్ లాగా అనమాట. ఈ మెట్రో వరల్డ్లో మన హృదయం ఇంకా అక్కడే స్టక్ అయిపోయి ఉంది అనమాట. ఆ స్టక్ అయిన హృదయాన్ని బయటకు తీయాలంటే నిజ పరిత్రాణ, నీ స్వయంగా నీలో మార్పు కావాలంటే ఏం చేయాలి? ఆ హరినామాన్ని ఆశ్రయించు. షేకత సునీయ అశియాచినాత తోమర చరణతాలే. భక్తుడు ఒకరు వినమ్రపూర్వక ఒక బద్ధ జీవుడి కింద మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను ఆ న్యూస్ విన్నాను, చూశాను. భవసాగరంలో ఒక పడవ వెళ్తుంది, దాని మీద రాసుంది ఇస్కాన్ అని. దాని మీద కెప్టెన్ ఉన్నారు, ప్రభుపాద నుంచుని ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు, లోపల ఉన్న వాళ్ళని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు, పడవని ఆ పడవలోకి ఎక్కించే వాళ్ళని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. పడవ ఎక్కకుండా కింద సముద్రంలో తేలుతున్న వాళ్ళు కూడా ప్రీచింగ్ చేసి వాళ్ళందరినీ ఒక మార్గదర్శనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అదంతా చూస్తున్నాను, ఎంతో దూరంలో ఉన్నా నేను, నా దాకా ఇంకా పడవ రాలేదు. కానీ నేను ఆతృతంతో ఆ పడవ వైపు నేను ఈదుకుంటూ వెళ్తున్నాను. సేకత సునియా, నేను విన్నాను, ఇచ్చాను, ఓ టెంపుల్ వచ్చింది అక్కడ, ఓ ఇస్కానా, సరే నేను వెళ్తాను అక్కడికి. అలా ఈదుకుంటూ వెళ్తున్నాను నేను అక్కడికి. భగతి వినోద కాందియా కాందియా అపాన కాహిని బోలే. భక్తుడు అంటారు, అలాంటి సాంగత్యానికి నేను ఆతృతంతో వెళ్తున్నాను. ఓ భగవంతుడా, ఓ నిజజన, భగవంతుడి నిజజనుడైన భక్తులు, ఆచార్యులు, మీరు నాకు ఆశ్రయం ఇవ్వండి.
మీరు ఆశ్రయం ఇవ్వకపోతే ఈ భగవత్సాగరంలో నేను ఇలా మునిగిపోతూనే ఉంటాను. ఆ, మునిగి తేలుతూ ఒక సమయంలో నా జీవితం వ్యర్థం అయిపోతుంది అలా అని బాధపడుతున్నాడు. బాధపడుతూ నన్ను ఈ భవసాగర్ నుంచి బయటకు తీసుకెళ్ళండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ప్రీచింగ్లో చాలాసార్లు మనము వ్యక్తుల్లో ఆతృతాన్ని పెంచడం ఒక ప్రయత్నం, కానీ ఆతృత ఉన్న వాళ్ళని మనము సేకరించి వాళ్ళకి భక్తి మార్గంలో మార్గదర్శనం ఇవ్వడం ఇంకా ఈజీ. సో ఇన్ ప్రీచింగ్ మనం ప్రచారం చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. మనం వ్యక్తుల్లో పీపుల్ ఇంట్రెస్ట్ తీసుకురావడానికి మనం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ అందులో వాళ్ళకి కొన్ని నచ్చుతాయి. బాగుందండి, బాగుంది, సరే మళ్ళీ ఇలాంటి కార్యక్రమం పెడితే చెప్పండి, వచ్చి కొంచెం భోజనం చేసి వెళ్తాం. అదొక పరంగా. దానికన్నా మోస్ట్ ఎఫెక్టివ్ ప్రీచింగ్ అంటే ఆతృత ఉన్న వాళ్ళని పట్టుకోండి. ఎలా పట్టుకోగలం? మనం సిన్సియర్గా మన ప్రాక్టీస్, మనం చేసే భక్తి మార్గాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉండండి. రెగ్యులర్గా ప్రాక్టీసెస్ పెట్టండి. శ్రీల ప్రభుపాద ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం శ్రవణం, కీర్తనం, పంచాంగ భక్తిలో ఉన్నాయి 5 ఆస్పెక్ట్స్, వాటిని సిన్సియర్గా చేయండి. సో ఎవరైతే ఆతృతం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు మీ దగ్గర తప్పకుండా వస్తారు. అలాంటి వాళ్ళకి మీరు కేర్ ఇవ్వండి, వాళ్ళని పడవెక్కించండి, కూర్చోపెట్టండి, ఓర్పుతో ఉండమనండి, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళండి. సో ఈ విధంగా మనము ఫోకస్ పెట్టాలన్నమాట. అప్పుడే మార్పులు వస్తాయి జీవితాలు. ఓకే, సో ఇవాళ వైష్ణవ సదాచారంలో మనము విశేషంగా ఓకే, నేను మాట్లాడే మాట క్లియర్గానే ఉంది కదా మీకు? హరే కృష్ణ. క్లియర్గానే హరే కృష్ణ. సో ఇప్పుడు మనము సదాచారంలోని ఒక ఇంపార్టెంట్ చాప్టర్, అది ఇవాళే కంప్లీట్ చేసేద్దాం. వెరీ సింపుల్, ఈజీ. అది ప్రసాదం సేవించడం గురించి, ప్రసాదం సర్వీస్ చేయడం గురించి, దాంతోపాటు భగవంతుడికి నైవేద్యం వండేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, దీని గురించి ఇక్కడ చూడండి. శ్రీల ప్రభుపాద మనకి ఎన్ని అందజేశారు. భక్తి మార్గంలో శ్రీల ప్రభుపాద అన్నీ అంటే తోలొలిచి అరటిపండు పెట్టినట్టు అనమాట, తొక్క తీసి అరటిపండు నోట్లో పెట్టేటట్టుగా ఇచ్చారు. భక్తి మార్గంలో మనం చేసే ప్రతి ఆస్పెక్ట్ని ఈజీగా, భగవంతుడి సేవ కానివ్వండి, హరినామ సంకీర్తన కానివ్వండి, భాగవత శ్రవణం కానివ్వండి, భక్త సాంగత్యం కానివ్వండి, అలాగే మిగతా సేవలు కానివ్వండి, చేసే భగవంతుడికి, ఇవన్నీ ఎంతో ఓర్పుతో ప్రభుపాదుల వారు ఎన్నో సూత్రాలు పెట్టి మనందరూ ఉత్సాహపరచడానికి ఈ మందిరాలు నిర్మించారు. అలాంటి ఉత్సాహపూర్వకమైన భక్త సాంగత్యాన్ని మనకి ఇచ్చారు. ఆ భక్తులు ఎలా వెళ్ళాలో దాని గురించి శాస్త్రపరంగా ఆదేశాలు ఇచ్చారు. సో ఇవన్నీ మనం సీరియస్గా తీసుకుంటే న్యాచురలీ విల్ గ్రో ఇన్ భక్తి. సో ఇవాళ దాంట్లో మనం గమనిద్దాం, భగవంతుడికి నైవేద్యం పెట్టే సేవ చేసేటప్పుడు ఎలాంటి నియమాల్ని పాటించాలి, అలాగే ఆ భగవంతుడి నైవేద్యం పెట్టిన మహాప్రసాద్ని మనము స్వీకరించినప్పుడు, అలాగే పంచేటప్పుడు ఎలాంటి నియమాలు. ఓకే, మీరు అది డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారా? ఎవరు దీన్ని రిసైట్ ఎనీ మాతాజీస్ వుడ్ లైక్ టు డూ? ఎవరు? అనుష మాతాజీ. షేర్ ఎవరైనా షేర్ చేస్తారా? महाप्रभु नामे नाधिया मतया संगे पाई अवधूता वेदेरा प्रतिभू रखी बारे तारे रुक्मा वर्णा विप्रसुता. हरे कृष्ण प्रभु. या यस माता. ప్రసాదము అంటే సర్వింగ్ గురించి ఇక్కడ అది ప్రసాదము. యా, భక్తునికి అర్పించిన ఆహార శేషాన్ని మాత్రమే స్వీకరించడం కృష్ణ చైతన్యానికి ప్రధానమైన విశేషం.
2. సాధారణంగా భక్తుల చేత తయారు చేయబడిన, భగవంతునికి భక్తులచే అర్పించబడినది, భక్తునిచే వడ్డించబడినదిగా ఉండే ఆహారాన్ని మాత్రమే స్వీకరించింది. ప్రచారంలో ఇతర నాగరికత ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా భక్తులపై సూత్రాలను ఆచరించేందుకు ప్రయత్నించింది. యా ఓకే వెయిట్, స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. ఓకే, నేను మాట్లాడేటప్పుడు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, తర్వాత మళ్ళీ ఆన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదమే స్వీకరించాలి. చాలాసార్లు మనం తినే తిండి మన ఆలోచనల్ని, చైతన్యాన్ని మారుస్తాయన్నమాట. అప్పుడు మనం చేసే కార్యాలు కూడా మారుతాయి. శిల ప్రభుపాదులో ఒక పర్పట్లో ప్యూరిటీ ఇన్ మైండ్ ఎలా వస్తుంది? ప్యూరిటీ ఇన్ ద సెన్సెస్ ఎలా వస్తుంది? ప్యూరిటీ ఇన్ ఈటింగ్, మనం తినే ఇంద్రియాల్లో ఆ శుద్ధత ఎలా వస్తుందండి? మనం తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది. సో మనం తినే తిండి భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం అవుతే ఇంకా అద్భుతం అది. సో అందుకే మీరు భగవంతుడు పెట్టిన నైవేద్యాన్ని తీసుకోండి, అదొకటి. రెండోది, మీరు ఏమి తీసుకున్నా దాన్ని శాస్త్రపరంగా చూడండి, అది నైవేద్యానికి అర్హత ఉందా లేదా అనేది దాన్ని బట్టి నైవేద్యం పెట్టి తీసుకోండి. చాలాసార్లు మనం ఆశ్రమంలో బ్రహ్మచారులు వాళ్ళకి ఏంటంటే భగవంతుడు పెట్టింది తీసుకుంటారు. ఇళ్ళల్లో మీరు చెయ్యాలనుకునే చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇళ్ళల్లో ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఇంకా దాన్ని రిలాక్స్ చేయకూడదు అనమాట. చూడండి, అది వండేది కూడా భక్తులై ఉండాలి. ఇది హయ్యెస్ట్ స్టాండర్డ్. ఓకే, భక్తులంటే ఇక్కడ బ్రాహ్మణ దీక్ష భక్తులై ఉండాలి. యాక్చువల్లీ వండేది అది భగవంతుడికి నైవేద్యం కూడా భక్తులే పెట్టి ఉండాలి. అది సేవ కూడా భక్తులై ఉండాలి చేసేవాడు. సో ఒక మాదిరిగా మన ప్రచారంలో భక్తి మార్గంలో మనం మిగతా వాళ్ళని ప్రోత్సహించేటప్పుడు ఈ ప్రిన్సిపల్ వెరీ సీరియస్గా పాటిస్తే చాలామందిలో భక్తులు అభివృద్ధి పొందుతారు. ఓకే, వాళ్ళు అంతలాగా సీరియస్గా భక్తి చేయట్లేదు, వాళ్ళు ప్రోత్సహించాలనుకుంటున్నారు, కానీ అట్లీస్ట్ ఆ నైవేద్యం ఉండే రోజున దే షుడ్ బి మోర్ సీరియస్ కమిటెడ్లీ. ఓకే, వాళ్ళు జపం ఎక్స్ట్రా మాలలు చేయొచ్చు. సర్వీస్ చేయాలనుకుంటే ఓకే, ఇన్ ద మినిమం స్టాండర్డ్ ఆఫ్ జపం చేయాలి మీరు. సో ఈ విధంగా మనము ప్రీచింగ్ కార్యక్రమాల్లో మనం ఈ ప్రసాదం అనే కన్సెప్ట్ ద్వారా ఎంతోమందిని భక్తులు చేయొచ్చు. ఓకే, మీరు వండాలనుకుంటున్నారా? సరే, ఈ స్టాండర్డ్ మాతాజీ. సర్వీస్ చేయాలనుకుంటున్నారా? సరే, ఈ స్టాండర్డ్. అలా నెమ్మదిగా వాళ్ళు ఉత్సాహపరచు. మన నిజ జీవితంలో, మన ఇళ్ళల్లో అందరూ భక్తులు అవ్వకపోవచ్చు, కానీ ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. మీరు తినే తిండి వండేవాళ్ళు భక్తులై ఉంటే బెస్ట్. అప్పుడప్పుడు అవ్వకపోవచ్చు, దట్ ఈస్ ఏ డిఫరెంట్ ప్రిన్సిపల్. అక్కడ అవ్వకపోయినా అప్పుడప్పుడు కొడుకు ఉంటాడు, కొడుకు కూతురు దీక్షురాలు అనమాట, కానీ తల్లి దీక్షురాలు కాదు. కానీ తల్లి చిన్నప్పటి నుంచి మీ ప్రేమతో పోషించింది కాబట్టి దే నో ప్రాబ్లం టేకింగ్ కుక్డ్ ఫ్రమ్ హర్. చాలామంది నేను ఎందుకు తీసుకోవాలి, అలా తీసుకోము అనుకుంటారు. కానీ అలాంటి హై స్టాండర్డ్ మీరు ముందు మీ నిజ జీవితంలో హై స్టాండర్డ్ ఫాలో అవ్వండి. ప్రీచింగ్ ద్వారా ఆ సెటప్ చేసుకున్నప్పుడు అప్లై చేయొచ్చు. నేను ఒక్కనే శుద్ధ భక్తుని ఉంటాను ఇల్లు, మిగతా వాళ్ళందరూ స్టాండర్డ్ లేరు, వాళ్ళు ఎటుపోయినా పర్లేదు అని ఆలోచనతో ఉంటే గృహస్థాశ్రమంలో అదంత మంచిది కాదు. సో వీ షుడ్ అండర్స్టాండ్ డివోషన్ ఇది అవసరమే, కానీ వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళు కుకింగ్ చేయకపోయినా, వాళ్ళు భక్తి మార్గంలో అంత సీరియస్గా లేకపోయినా వాళ్ళ మీద ప్రేమతో చేస్తారు కాబట్టి ఆ ప్రేమ ద్వారా మీరు దాన్ని నైవేద్యం పెట్టి స్వీకరించవచ్చు. గెటింగ్ వన్ షుడ్ నాట్ షుడ్ బి ఫెనటిక్ అబౌట్ సచ్ స్టాండర్డ్. ఇది ఐడియల్ స్టాండర్డు. ఆ స్టాండర్డ్కి రావడానికి ప్రయత్నించాలి, కానీ ఇదే స్టాండర్డ్ ఫాలో అవుతాను లేకపోతే ఇంట్లో నేను అసలు ఏమీ పట్టుకోను, అలా ఉండకూడదు అనమాట. సో నేను కంపెనీ ట్రైనింగ్ కోసం అని గువాహటికి వెళ్ళేవాడిని.
గువాహటీలో ఒక 2000 మంది ట్రైనింగ్ వచ్చేవారు. ఆ ట్రైనింగ్లో అక్కడ మెస్ ఫుడ్ అనమాట, మాకు అలౌడ్ కాదనమాట, మేము సొంతంగా వండుకోవడానికి ఆప్షనే ఉండేది కాదు. సో అప్పటికి నేను ఇనిషియేటెడ్ డివోటింగ్ కాదు, బట్ దీక్షకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ వాళ్ళ కమిటీతో మాట్లాడి నాకు అంటే వండేవాడు కూడా డివోటీ కాదు, నైవేద్యం కన్సెప్టే లేదు అక్కడ. సో నేను పర్టికులర్గా చెప్పాను, చూడండి నేను ఇక్కడ 3 months ఉండాలంటే నాకు ఇలాగా ఈ స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ కావాలి, దాన్ని మీరు అరేంజ్ చేయండి. వాళ్ళు కుదరదన్నారు. సరే కుదరకపోతే నార్మల్గా మనకేంటి సౌత్ ఇండియన్స్ కదా, ఆవకాయ పెరుగు సరిపోతుంది. సో నేను అన్నంలో అన్నం తీసుకుంటాను, ఆవకాయ పెట్టుకుని భగవంతుడు ఆఫర్ చేయడానికి ప్లేట్లు సపరేట్గా ఉండవుగా, సో అదే మనసులో ఆఫర్ చేసి స్వీకరించేవాడు. అలా 3 రోజులు అయింది. 3 రోజుల తర్వాత వాళ్ళు పిలిపించి సరే మీరు ఇంతలా చేయకండి, మీకోసం సెపరేట్గా వండుతాం. సో 2000 మందికి ఒకలా కుకింగ్ అయ్యింది, నాకు ఒకలా కుకింగ్ అయ్యింది అనమాట. సో అలా కుకింగ్ చేసి తీసుకొచ్చేవారు. దీన్ని నేనేమో వాళ్ళు పెట్టే ఒక క్యారియర్ ఇచ్చారు, ఆ క్యారియర్లో అలా 3 నెలలు గడిపాను అక్కడ. కానీ అది ఇట్స్ నాట్ ఎ స్టాండర్డ్. కానీ ఇప్పుడు నేను హై స్టాండర్డ్ ఫాలో అయిన అక్కడ ఉంటే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోద్ది అనమాట. సో వీ టు బి కేర్ఫుల్, మనం ఉన్న ఫ్యామిలీ లైఫ్లో ఎలాగ నేను అప్లై చేయాలనేది చూసుకోవాలి. మీరు హై స్టాండర్డ్ అలోన్ ఫాలో అవ్వాలంటే బ్రహ్మచారి కింద ఉండిపోవాలి, లేదా సన్యాసి కింద సొంతంగా కుకింగ్ చేసుకుంటూ. బట్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. టెంపుల్స్లో కూడా జనరల్గా ఈ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కుక్డ్ బై డివోటీస్, చేసేవాళ్ళు డివోటీ ఉండాలి, నైవేద్యం పెట్టేవాళ్ళు డివోటీస్ ఉండాలి, సర్వింగ్ చేసేవాళ్ళు డివోటీస్ ఉండాలి. తినేవాడు డివోటీ అయినా నాన్ డివోటీ అయినా పర్లేదు, తీసుకుంటే వాళ్ళే డివోటీస్ అవుతారు. యా, ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. 3 ప్రచారానికి తప్పనిసరి అయిన 3 ప్రచారానికి తప్పనిసరి అయిన సందర్భాల్లో తప్ప అభక్తులు తయారు చేసిన ఆహార పదార్థాలను స్వీకరించరాదు. 4 పైన తెలియజేసి మీ వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుంది? నాకే అలా అనిపడుతుందా, మిగతా వాళ్ళు కూడా అలా అవుతుందా? అంటే ఇంకో డివైస్ ఎక్కడ కరెక్ట్ అయింది ప్రభుజీ. ప్రభు ఆదినారాయణ ప్రభు మీది ఆపండి. హరే కృష్ణ. ఆపేశారంట ప్రభుజీ. ప్రభుజీ ఇది ఎవరు మాట్లాడినా కానీ రీసెంట్ వస్తుంది. ఓకే వెయిట్ ఇది సౌండ్లో ఏదైనా తేడా వచ్చిందా? మీది వాయిస్ బాగుంది ప్రభు. నాకు బాగానే ఉంది కదా. సరే, ఎస్ అనుష, అది కంటిన్యూ. పైన తెలియజేసిన భావనలు అతి వ్యాపారపరమైన ఆహార పదార్థాలు, ఉదాహరణకు చాక్లెట్స్, చిప్స్, బిస్కెట్లు, చల్లని పానీయాలు వగైరా ఉపయోగించరాదు. అతిథులకు కూడా మనమే స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలు, పండ్ల రసాలు, నిమ్మరసం వంటివి ఇచ్చి సంతోషపడవచ్చు, ఆదరించవచ్చు. 5 ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు అవసరమైన ఆహార పదార్థాలను ఇంటి వద్దనే తయారు చేసుకొని తీసుకువెళ్ళడం మంచిది. సాధ్యం కాని పరిస్థితులలో పండు, పాలు, ఏవైనా పప్పులు తీసుకోవాలి. వ్యాపార దృష్టిలో వండిన ఆహార పదార్థాలను స్వీకరింపరాదు. 6 ప్రచారం కోసంగా కొన్ని సందర్భాలలో హోటల్స్ లో బస చేయవలసి వస్తే శాకాహార హోటల్లో బస చేసి ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. 7 ఒకసారి భక్తులు అందరూ కూడా హరే కృష్ణ. సో ఇప్పుడు దాకా చెప్పిన ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ప్రచారం ఉద్దేశించి, అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీరు బయటకు వెళ్ళే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ అప్లై అవుతాయి అన్నమాట. దిస్ డజంట్ మీన్ మీరు ఇంట్లో అలాంటి స్టాండర్డ్ పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు, ఫుడ్ కుక్డ్ బై నాన్ డివోటీస్. ఓకే, అది ఒక స్టాండర్డ్ కింద పెట్టుకోకూడదు మీరు. ఓకే, ప్రభుజీ పక్కనే జైన్ ఫుడ్ వాళ్ళు ఉన్నారు, ఆర్డర్ చేస్తే జైన్ ఫుడ్ వచ్చేస్తుంది, వండర్ఫుల్, ప్రతిరోజు ఇలా తింటాను ప్రభుజీ, స్పెషల్ ఐటమ్స్. ఇది కుదరనప్పుడు ట్రావెలింగ్లో మీకు పర్టికులర్ ఒక వర్క్ అని వెళ్ళారు, అక్కడ అవ్వట్లేదు, అప్పుడు ఆర్డర్ చేసి తీసుకుంటున్నారు, అది వేరే విషయం.
ఇదే ఒక రెగ్యులర్ స్టాండర్డ్ కింద మార్చుకోకూడదు అనమాట. దీస్ ఆల్ ఆర్ కన్సెషన్స్. ఈ కన్సెషన్స్ని మనము వాట్ కాల్ జనరలైజ్డ్ రూల్స్ కింద మార్చుకోకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్కాన్లో చాక్లెట్స్ గురించి, బిస్కెట్స్ గురించి, కూల్ డ్రింక్స్ గురించి చాలా చర్చ అవుతూ ఉంటుంది. సో ఈ చర్చ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళలో పేరెంట్స్ ఉంటారనమాట, వాళ్ళు భక్తులు ఫాలో అవుతున్నారు, పిల్లలు ఆ లెవెల్లో లేరు ఎగ్జాంపుల్. సో ఇప్పుడు పిల్లల్ని ఉద్దేశించి మీరు కేర్ ఇచ్చేటప్పుడు ఈ కమర్షియల్ ఐటమ్స్, లేదా ఒక పాప ఉంది మాకు తెలిసిన కలిగడ్డలు, ఆ పాప వాళ్ళ నాన్న అంటుంది అన్నమాట, నాన్న నువ్వు రోజు రాత్రి చెప్పుడు చిప్స్ తీసుకురా. వీడేమో డివోటీ దీక్ష భక్తుడు, బయట నుంచి చిప్స్ తీసుకురావాలంటే ఏ చిప్స్ అని, మరి రోజు చిప్స్ తినపడం మంచిదా కాదా అని ఆలోచనతో ఏం చేసేవాడు, వారానికి ఒకసారి ఒక పర్టికులర్ హల్దీరామ్ది ఏదో పర్టికులర్ చిప్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు అనమాట పాపకి. సో అన్నాడు, ఇదిగో నీకు ఇస్తాను, ఇది ఇస్తానంటే నువ్వు దీనికి బదులుగా నువ్వు చాంటింగ్ చేయాలని. సో ఇప్పుడు ఇంట్లో పిల్లలకి లేకపోతే అలాంటి స్టాండర్డ్ ఫాలో అయిన వాళ్ళకి మనం ఫెసిలిటేట్ చేసేటప్పుడు ఇలాంటి ఐటమ్స్, కమర్షియల్ ఐటమ్స్, అది స్టాండర్డ్ తగ్గించినట్టు కాదు. ఓకే, నేను తినట్లేదు సో మీరు ఎవరు తినకూడదు అలా నడవద్దు అనమాట. ఓకే, నేను తినను కానీ వాళ్ళ కోసం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తాను, ఓకే నువ్వు ఒక మాల జపం చేయి, ఇచ్చే ఇలా చేస్తే నీకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసుకొస్తాను. అండ్ వ్యక్తిగతంగా మీరు ఇవన్నీ కమర్షియల్గా బయట ఎందుకు బయట వద్దంటారంటే 2 things కారణాలు. బయట ప్యూరిటీ మెయింటైన్ అవ్వదు, రెండవది చైతన్యం, ఏ ఆలోచనతో ఐటమ్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రెగ్యులర్గా రెస్టారెంట్లో తీసుకుంటున్నాడు అనుకోండి భోజనం, వాడు మనసులో ఓన్లీ డబ్బు గురించి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆ వండే కుక్ కూడా, ఆ చెఫ్ కూడా వాళ్ళందరూ వండేటప్పుడు అదే ఆలోచన, నేను ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తక్కువ ఇస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఇవ్వాలి ఆలోచనతో వండుతారనమాట. అందుకే ప్రిఫరబుల్లీ ఇవన్నీ ఐటమ్స్ మీరు హోమ్ మేడ్ కింద మార్చుకుంటే బెస్ట్. సో ట్రావెలింగ్లో అప్పుడప్పుడు మనకి ఇచ్చే కన్సెషన్స్ని మీరు జనరలైజ్డ్ రూల్స్ కింద పరిగణించకూడదు. ఓకే, సో ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. 7 భక్తులందరూ కూడా రాజసిక ఆహారాన్ని తిని సాత్విక ఆహారాన్ని మాత్రమే పూజించేది. మన భగవద్గీతలో దీని గురించి వర్ణిస్తాడు వెరీ క్లియర్గా కృష్ణుడు కూడా, సాత్విక, రాజసిక, తామసిక ఆహారాల గురించి. అందులో ప్రభుపాద క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి. బట్ అవెవర్ ప్రభుపాద లాస్ట్లో చెప్తారు, భగవంతుడి నైవేద్యం పెట్టిన ప్రసాదం ఎంత అది సాత్విక, రాజసిక, తామసిక అనే కన్సిడరేషన్లో చూడకుండా స్వీకరించాలి. దట్ మీన్స్ ఏంటి, మీరు ఒకవేళ మీరు వండుకున్నప్పుడు మీరు అది స్పెసిఫిక్గా ఆలోచించాలి, కానీ ఒక చోటుకి వెళ్ళి అక్కడ ప్రసాదం స్వీకరించేటప్పుడు అలాంటి తేడాలు చూడకూడదు. వాట్ ఎవర్ ఈస్ గివెన్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ విత్ గ్రేస్. కానీ మీరు సొంతంగా వండుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ విధంగా రాజసిక, తామసిక ఆస్పెక్ట్స్ని తగ్గించుకుని సాత్విక భోజనాన్ని తీసుకోవాలి. 8 భగవంతునికి ఆహారాన్ని నైవేద్యం పెట్టేటప్పుడు సుముచితమైన ప్రార్థనలు చేయాలి. ఇతర వివరాలకు అనుబంధంగా తెచ్చగలరు. 5 చదవన ప్రభుజీ. చదవండి మాతాజీ. ఏదైనా ప్రయాణంలో ఉన్న ఆహార పదార్థాలను ఇంటి వద్దనే వెళ్ళడం మంచిది. సాధ్యం పరిస్థితులు పండు, పాలు, ఏదైనా వ్యాపార దృష్టిలో వండిన ఆహార పదార్థాలు. ఇది చదివారు ఆల్రెడీ మీరు, అంటే 5 గమనించగలరు. ఏది 5th పాయింట్ అని ఉంది కదా. 9 ప్రసాదాన్ని ఏ విధంగా కుటుంబంలో అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రసాదాన్ని తర్వాత భోజనాన్ని వేరే ఎవరికైనా పంచిపెట్టడం చేయాలి. ఓకే, ఇక్కడ
ఎస్, మీరు స్టాప్ చేయండి స్క్రీన్. ప్రసాదం నైవేద్యం పెట్టేటప్పుడు ప్రాపర్ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. ఓకే, చాలాసార్లు ఇళ్ళల్లో ఉన్నప్పుడు డివోటీస్ వండడానికి 2 గంటలు తీసుకుంటారు, కానీ నైవేద్యం పెట్టడానికి 2 నిమిషాలు తీసుకుంటారు. కృష్ణాయ స్వా అయిపోయింది తీసేసుకోండి. నో, అప్పుడు మన నైవేద్యం పెట్టేవారు కూడా డివోటీ అయి ఉండాలి. దట్ మీన్స్ వాట్, మనం చేసే ఆఫరింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇందులో ఇళ్ళల్లో ఉండేటప్పుడు విశేషంగా పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు నైవేద్యం పెట్టడంలో, ఆరతి ఇవ్వడంలో. సో ఇలా పెట్టడం వల్ల వాళ్ళ కాన్షియస్నెస్ని ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో అది ఫాస్ట్గా అయిపోయి ఫటాఫట్, ఓకే 1 నిమిషంలో ఆఫరింగ్ పెట్టేసి ఇచ్చేయి, వెళ్ళిపోవాలి. ఓకే, నాకు త్వరగా తినాలి, మంచి ఐటెం చేశాను, అది వేడివేడిగా బాగుంటుంది, నైవేద్యం పెడితే చల్లగా అయిపోతుంది. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. ఇంట్లో ఉన్న లేజర్నెస్ అంటారనమాట, కొంచెం గ్యాప్, మీకు ఫ్రీడమ్ ఉంది, ఆ ఫ్రీడమ్ మిస్యూటిలైజ్ చేయకూడదు అనమాట. నైవేద్యం పెట్టేటప్పుడు ప్రాపర్ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. బాగుంది పెట్టేటప్పుడు దాన్ని కట్టెన్ మూయడం, ఓకే, ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఆలోచించి, అప్పుడు ఆ టైంలో మీరు మిగతా హోమ్ ఇంట్లో పనులు చేయొచ్చు. లేకపోతే అక్కడ, అందుకే నైవేద్యం ఒకరికి స్పెసిఫిక్గా ఇంట్లో పిల్లల్ని ట్రైన్ చేసినా మంచిది. ఇట్స్ ఆల్వేస్ గుడ్. వాళ్ళు పెట్టోరే, నువ్వు ఇంతసేపు పెట్టరా, 5 నిమిషాలు పెట్టు, పెట్టినప్పుడు కీర్తన చేయి 5 మినిట్స్, తాగుతీ భోగాన్ని నైవేద్యం పెట్టింది. లెట్ ఇట్ బి లైక్ దట్. దెన్ మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ద భోగా, ఆఫరింగ్ ద భోగా, తర్వాత సర్వింగ్ ద భోగా. దెన్ ఆ రిలేషన్ ఏర్పడుతుంది అనమాట స్ట్రాంగ్గా. ఒకవేళ ఎక్సెస్ ప్రసాదం ఉండిపోతే మీరు అది ఉంచుకోవచ్చు, లేదు పెట్టుకోలేని పడేయకండి. మీ వాటాలో, మీ ఫ్లాట్లో బోల్డ్ మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను 2 రోజుల నుంచి తిరుపతిలో నా కౌన్సిల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. సో వాళ్ళు ఇక్కడ నిన్న వండారు, ఏదో ప్రసాదం వండారు, నైవేద్యం పెట్టారు, ప్రసాదం స్వీకరించాం. తర్వాత ఉండిపోయింది అనమాట ప్రసాదం. వెంటనే మాతాజీ ఇక్కడ 3 ప్లేట్లు రెడీ చేసి 3 ప్లేట్లో ఐటమ్స్ని ప్రాపర్గా పెట్టి, పై వాటా వాళ్ళు, కింద వాటా వాళ్ళు, ఆ కింద వాటా వాళ్ళు, వాళ్ళందరికీ తెలుసు అనమాట. ఈ మాతాజీ హిందీ భాషి, ఈమెకు తెలుగు రాదు, వాళ్ళకేమో తెలుగు తప్ప ఇంకేం తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు అనమాట. ఎప్పుడైనా ఎవరైనా వీళ్ళ ఇళ్ళలో సాధువులు వచ్చినా, ప్రోగ్రామ్ అయినా, మా అందరికీ ప్లేట్లో ప్రసాదం వస్తుందని ఇండికేషన్ అనమాట. వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడి నుంచి వస్తుందని ప్రసాదం. సో దట్ వే డిస్ట్రిబ్యూట్న ఆ విధంగా ప్రచారం కూడా అవుతుంది. యా, ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. ప్రసాదాన్ని 11 కుడి చేతితో తీసుకోవాలి. ఎడమ చేతి పిల్లిగా ఇతర భాగాలను తాకేందుకు ఉపయోగించండి. 12 ప్రసాదాన్ని వడ్డించే భక్తులు గిన్నెలను లేదా సగం తిన్న ప్రసాదాన్ని తాకరాదు. 13 ప్రసాదాన్ని అవసరానికి సరిపడా ప్రతిరోజు ఒకే సమయంలో తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తినడం, చెడిన ఆహార పదార్థాలు తినడం ఆధ్యాత్మిక ప్రగతికి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఆహారాన్ని నియంత్రించడం వల్ల నాలుకను నియంత్రించవచ్చు. ఇది పరోక్షంగా ఇతర ఇంద్రియాలను నియంత్రించేందుకు సహకరిస్తుంది. 14 ప్రసాదాన్ని స్వీకరించే ముందు అవసరమైన ప్రార్థనలు విధిగా చేయవలెను. ప్రార్థన కొరకు వెయిట్. సో ఇక్కడ మనం వండేది గురించి మాట్లాడారు, ఏం వండాలి, ఏం వండకూడదు. నైవేద్యం పెట్టే విధానం గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చర్చించుకున్నాం. థర్డ్ థింగ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, స్వీకరించేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి రాధేశ్యాంపు మాకు చెప్పారనమాట. జనరలీ ఆ టెంపుల్లో ఉండేటప్పుడు మన అందరం జనరలీగా ఆప్షన్స్ ఉండవు, టెంపుల్లో మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు అనమాట, వండిందే తినాలి. సో ప్లేట్లో వచ్చేదాకా తెలియదు ఏ ఐటము. ఇంట్లో ఏంటి మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే అమ్మ ఇది ఉండమ్మ ఇవాళ, ఇది స్పెషల్ ఐటమ్, ఇలా చేయి అలా చేయి అని మనం ప్లానింగ్ చేసుకుంటాం. లేచే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం అది. ఓకే, రాత్రి పడుకునే ముందు నెక్స్ట్ రోజు ఏం చేయాలనేది. సో బట్ మందిరాలలో అవ్వదు. ఆ కిచెన్ ఇన్ఛార్జ్ మీద డిపెండ్ ఉంటుంది, ఆ కుక్ మీద డిపెండ్ ఉంటుంది.
వాడి మూడు ఎలా ఉందో, వాడు ఏం దొరుకుతుందో ఏం దొరుకుతుందో దాన్ని బట్టి చేసిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్లో కూర్చుని ప్రసాదంలో ప్లేట్లో వచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీ సండే ప్రోగ్రామ్స్ కానివ్వండి, సాటర్డే ప్రోగ్రామ్స్ కానివ్వండి, మీకు ప్లేట్లో వచ్చేదాకా తెలియదు ఏ ఐటమ్ అది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనము ఆ ప్రసాదానికి మర్యాద ఇవ్వాలి. సో నాకు నచ్చకపోవచ్చు, అలానే అదే ప్రసాదం అర్హత లేనిది కాదు కదా. ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కిచిడి మీకు నచ్చకపోవచ్చు, కానీ కిచిడి భగవంతుడు నైవేద్యం పెట్టారు, భక్తులు వండారు, భక్తులు నైవేద్యం పెట్టారు. అది ఇతరులకి స్వీకరించడం వల్ల వాళ్ళలో భక్తి మార్గంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనం ఎప్పుడూ తిట్టుకోకూడదు ప్రసాదాన్ని చూసి. సో రాయశంపు అంటారు, ఎవరైతే తిట్టుకుంటారో ప్రసాదం చూసి, ఆ ప్రసాదం కూడా వెరీ పర్సనల్, అది స్వయంగా కృష్ణుడు. కానీ ఏం చేస్తుంది, అది ప్రసాదం కడుపులోకి వెళ్ళి నా గురించి ఇలా తిట్టుకుంటామని కడుపులో మిమ్మల్ని గందరగోళం చేసేస్తుంది అనమాట. అప్పుడు తిన్నది అరగదు, అది బయటికి రాదు, దానివల్ల వ్యాధులు పెరగచ్చు. సో మనం తిట్టుకుంటూ ప్రసాదం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చలేదు అనుకోండి, తీసుకోకండి, నో ప్రాబ్లం, కానీ నేను తిట్టుకోకూడదు ప్రసాదాన్ని. చాలాసార్లు ఇళ్ళల్లో కూడా అంతే, నైవేద్యం తీసినప్పుడు సంబడి ఈజ్ మైక్ ఈజ్ ఆన్, టూ మచ్ సౌండ్ ఈజ్ కమింగ్, వాళ్ళు ఆఫ్ చేయండి. ఎవరది? సో తిట్టుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించకూడదు అనమాట. నచ్చకపోతే ఓకే, నాకు అంటే నా కండిషనింగ్ వల్ల నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఆ ప్రసాదాన్ని, అలా ఉండాలి. కానీ అది ఇదేంట్రా ఇలా చేశారు దరిద్రంగా అని నోరు జారేస్తాం అనమాట. ఒక్కసారి నోరు జారనుకోండి, ఆ ప్రసాదంలో మీరు ఎనివే తింటారు, ఆకలి కదా తింటారు, ఆ వెళ్ళిన ప్రసాదం మిమ్మల్ని దిగజారేస్తుంది అనమాట. ఏ ప్రసాదం అయితే మీ చైతన్యాన్ని పెంచుతుందో ఆ ప్రసాదమే మిమ్మల్ని చాలా ఇబ్బందులు కూడా పెట్టచ్చు. సో విశేషంగా మహాప్రసాదం స్వీకరించేటప్పుడు ఓకే, ఒక పర్టికులర్ ఐటెం నచ్చింది, ఓకే, అది మీకు దొరికితే స్వీకరించండి. దొరకకపోతే మిగతా మహాప్రసాదం వచ్చింది, అరే ఇదేంటి ఇలా ఉంది మహాప్రసాదం, ఇదేంటి ఎంతలో ఇది ఉంది, సరే అది మీకు అర్హత క్వాలిఫికేషన్ అంటే మీకు ఆ సర్వీస్ ఉందనుకోండి, చెప్పండి వెళ్ళి, ఇది మాతాజీ ఇందులో ఉప్పు తక్కువైంది, లేకపోతే ఉప్పు ఎక్కువైంది, లేకపోతే ఇదైంది అదైంది. కానీ తిట్టుకోకూడదు ప్రసాదాన్ని. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. జస్ట్ బికాజ్ మీ ఇళ్ళల్లో ఆ రైట్ ఉందని దాన్ని ఎక్కడైతే ప్రసాదం మీరు స్వీకరించి వెళ్తారో అక్కడ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యాత్రలో వెళ్తాం, అప్పుడప్పుడు నార్త్ ఇండియా ప్లేస్కి వెళ్తాం, అక్కడ వాళ్ళు మనలా వండరు. బెంగాలీస్ ఒక విధంగా వండుతారు, ఒడియా వాళ్ళు ఒక విధంగా వండుతారు, హిందీ భాషలో ఒక విధంగా వండుతారు. మనకి మన కండిషన్లో నచ్చకపోవడం అది మన ప్రాబ్లం, అది ప్రసాదం ప్రాబ్లం కాదు. ఓకే, చాలామంది జగన్నాథ్పూర్కి వెళ్తారు, జగన్నాథ్పూరి ఆనంద బజార్లో కూర్చుని ప్రశాంతిస్తున్నప్పుడు ఏంట్రా అన్నీ తీపిగా ఉన్నాయి, చెప్పగా ఉన్నాయి, కారం లేదు, పులుపు లేదు, ఇది లేదు, అది లేదు, అలా తిట్టుకోకూడదు ప్రసాదాన్ని. ద మూమెంట్ అలా చెప్తే అది ప్రసాద అపరాధం అవుతుందన్నమాట. కేర్ఫుల్. ఏ ప్రసాదమైనా మనము మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇచ్చి మీకు మీ శరీరానికి అది ఇబ్బంది చేస్తుంటే నో, డోంట్ టేక్ ఇట్, మళ్ళీ దండం పెట్టండి ఆ ప్రసాదానికి. సో ఆ విధంగా ఆలోచన ఉండాలి. నాకు నచ్చిందే తీసుకుంటాననే కన్సెప్ట్లో మీరు ఉంటే మీ హెల్త్ కూడా ప్రిఫర్గా హెల్ప్ చేయదు. చాలాసార్లు మీకు నచ్చింది మీ శరీరానికి మంచిది కాదేమో, అందుకే ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉంచుకోవాలి ప్రసాదం స్వీకరించేది. సో ఇంట్లో రెగ్యులేషన్ తీసుకొస్తే మీరు బయట కూడా రెగ్యులేటెడ్గా ఉంటారు. ఇంట్లో రెగ్యులేషన్ లేదు, మీరు తినే టైం క్లియర్ లేదు, ఐటమ్స్ వండేటప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు రాజసిక్ ఫుడే, అంటే అన్నీ కారాలవే తింటారు. ఓకే, నాకు ఇదే కావాలి, ఏమైనా పర్లేదు కడుపుకి, నేను జీవించే తినడానికి జీవించట్లేదు, ఆర్ సారీ నేను జీవించేదే తినడానికి అని ఆలోచనతో ఉండేవారికి దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. రెగ్యులేటెడ్ టైమింగ్స్ ఉండాలి, ఒక టైమింగ్ ఫాలో అవ్వాలి. ఆ టైమింగ్ ప్రకారం తీసుకుంటే న్యాచురల్లీ మన చైతన్యం, మన కాన్షియస్నెస్, మన శరీరం కూడా దానికి సహకరిస్తుంది, ఆ ప్రసాదానికి మర్యాద ఇవ్వడం. సో
వన్ థింగ్ ఇన్ మై లైఫ్ నా ఐ నెవర్ కామెంట్ ఆన్ ప్రసాదం. అట్లీస్ట్ ఇప్పటిదాకా ఎన్నో చోట్ల అంటే కొన్ని నాకు నచ్చుతాయి, కొన్ని నాకు నచ్చవు. నచ్చవంటే అది నాకు పడదు, లేకపోతే అది కొంచెం కానీ ఏ ప్రసాదమైనా ప్రేమతో తీసుకోవాలి. ప్రేమతో తీసుకున్నాక ప్రసాదం, ఆ ప్రసాదం మీలో భక్తి భావన పెంచుతుంది. వెరీ ఇంపార్టెంట్. యా, ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. ప్రసాదాన్ని కృష్ణుడు భక్తిగా భావించి శ్రద్ధగా సేవించవలెను. ప్రచారానికి అవసరమైన ఎంతో తినవచ్చు. కృష్ణ సంబంధమైన ఉపన్యాసానికి సంబంధించిన క్యాసెట్లు వింటూ ప్రసాదం తీసుకోవడం శ్రేయస్కరం. 16. ఎప్పుడైనా అతిథులు, భక్తులు, గురువులు, సన్యాసులు సందర్శించినప్పుడు వారిని సాదరంగా ఆహ్వానించి మంచి ఆహార పదార్థాలను తయారు చేసి నైవేద్యం పెట్టి మహాప్రసాదాన్ని అందరికీ కొంచెం కొంచెం వడ్డించి ప్రసాదాన్ని ఎవరికి ఎంత కావాలో అంత వడ్డించి తృప్తిపరచవలెను. 17. ఒకవేళ భక్తుల మధ్య పెద్ద వైష్ణవులు ఉన్నట్లయితే వారు ఆహారం తినడం ప్రారంభించేంత వరకు ఇతర భక్తులు తినరాదు, కానీ వారు తినమని అనుమతించారు. 18. ప్రసాదం తీసుకోవడం అందరూ తరువాతనే లేచి వెళ్ళాలి, లేదా పెద్ద వైష్ణవుల అనుమతితో లేచి వెళ్ళవచ్చు. 19. గురువుల మహాప్రసాదాన్ని భక్తులకు వడ్డించరాదు. 20. వెయిట్ చేయండి. హరే కృష్ణ. సో ఇక్కడ మనం కొన్ని గమనించాం ప్రసాదం సర్వింగ్ గురించి. ఓకే, ఆనరింగ్ అండ్ సర్వింగ్. ఓకే, సో ఆనరింగ్ గురించి మనం చెప్పినాం. ఎక్కువ ఒక టైం రెగ్యులేట్, ఈటింగ్ టైము షుడ్ బి ఫిక్స్డ్ అనమాట. మన లైఫ్లో ఏ టైంకి మనం తీసుకుంటాం, ఎంత క్వాంటిటీ తీసుకుంటాం, ఏమి తీసుకుంటామని ప్రతిరోజు మీరు నిర్ణయాలు మీరు తీసుకోకండి, మంచిది కాదు. జనరల్లీ ఇళ్ళల్లో తల్లుల మీద వదిలేయాలి, లేకపోతే భార్య మీద వదిలేయాలి. ఒక వాళ్ళ ప్రకారం చేస్తారు, ఏది కుదురుతారు చేస్తారు. ప్రతిరోజు నా చాయిస్ ప్రకారం ఉండాలి ప్రసాదం అంటే చాలా కష్టం అది. అలాంటి అలవాటు మంచిది కాదు. జస్ట్ బికాజ్ ఇంట్లో ఎబిలిటీ ఫ్రీడమ్ ఉందని ప్రతిరోజు ఆ ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేయకూడదు. ఏది కుదిరితే వాళ్ళు చేసి, బికాజ్ వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చేసేది వాళ్ళకి ఇష్టంగా చేస్తారనమాట. మీరు చెప్పి నాకు ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి కండిషన్ రోజు పెట్టారనుకోండి, ఇది ఎలాగంటే మీ జాబ్లోకి వెళ్తుంటే ప్రతిరోజు జాబ్లో మీ బాస్ వచ్చి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నట్టు అనమాట. అరే ఇవాళ ఇది చేయి, ఇది కాదు, అరే కోడింగ్ మార్చు, నెక్స్ట్ ఇది చెయ్యి, మీరు విసుకొచ్చేస్తారు మీకు. ఇంట్లో కూడా అలాంటి గ్యాప్ ఇవ్వాలి మీ భార్యలకైనా లేకపోతే తల్లులకైనా. యూ హావ్ టు గివెన్ దట్ స్పేస్. ప్రతిదీ నాకు ఇష్టమైనదే తింటాను నాన్న, నాకు ఇదే ఉండు నాన్న అని చెప్పకూడదు పిల్లలు కూడా. సో దే షుడ్ బి గివెన్ దట్ ఫ్రీడమ్. అప్పుడు ప్రేమతో వండుతారు. విసుక్కుంటూ వండితే మళ్ళీ అది తింటే మనకు అరగదు కూడా లోపల. సో అది ఇంపార్టెంట్. అలాగే టైమింగ్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రసాదం స్వీకరించేటప్పుడు ఓకే ప్రేమతో ఎలా తీసుకున్నా ఎలా అవుతుందండి, మీరు ప్రేయర్ఫుల్ మూడ్, ప్రార్థన భావంలో చేస్తారు. అందుకే మనం ఎంటైర్ ప్రేయర్ రిసైట్ చేయాలి. జనరలీ మనం ప్లేట్కి రాగానే ఫ్రంట్లో లేక టెంపుల్స్లో మనం కూర్చుంటారు ప్రసాదానికి, ఫీస్ట్ వచ్చేస్తుంది, వెంటనే కూర్చుని ఒక్కరిని నోట్టుకు వెళ్ళిపోతుంది అనమాట ముద్ద. సో జనరల్లీ ఫస్ట్ ప్లేట్ తీసుకురాగానే 2 చేతులు జోడించి ప్రార్థన చేయండి. లేకపోతే జనరల్ నేనేం చేస్తానంటే ఒక ముద్ద అదే కలుపుకుని వాటర్ ముద్ద తీసుకుని చేతిలో పెట్టి ప్రార్థన చేస్తాం. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవి స్వల్ప పుణ్యవతం రాజన్ విశ్వాసో నైవ జాయతే. ప్రార్థన మొత్తం రిసైట్ చేయాలి. ఓకే, చాలామంది మహాప్రసాద గోవిందే టక్ అని నోట్లో వెళ్ళిపోతాను అనమాట ముద్ద. అలా చేయకూడదు. దట్స్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. ఓకే, కొంతమంది మర్చిపోతారు ప్రేయర్స్ ఆఫర్ చేయడం కూడా, తినేస్తారు. బాగా నైవేద్యం పెట్టారా, స్టాండర్డ్ ఫాలో అయ్యారా మీరు, ఓకే వెరీ గుడ్, నాకు కావాల్సిన చేశారు కదా, సరే పెట్టండి తింటాను. సో తినేవాడికి ఆ ప్రేయర్ఫుల్ మూడ్ లేకపోతే అంత వడ్డన, అంత కుకింగు, అదంతా ఎంత శుద్ధ భక్తులు చేసినా
అది మనకి ఎక్కదు. మనం తినేటప్పుడు మన ఆలోచన ఆ ప్రసాదాన్ని తోసిపుట్టడం దాన్ని దాన్ని కామెంట్ చేయడం, లేకపోతే ప్రేయర్ఫుల్ మూడ్ లేకపోవడం, ఇవన్నీ మంచిది కాదనమాట. అండ్ తీసుకునేటప్పుడు కూడా మనం ఎలాంటి ఆలోచనతో ఉన్నాం, ఇది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం మేనేజ్మెంట్ డిస్కస్ మన ఇళ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ ప్రచారం తీసుకుంటాం. అలా డిస్కస్ చేసి తీసుకుంటే మనకు కంట్రోల్ ఉండదు మనం ఎంత తింటున్నాం అనేది. ఆరు విసుక్కుంటూ తినచ్చు, ఏదో డిస్టర్బెన్స్తో తినచ్చు, అది కూడా మనకి మంచిది కాదు. బెటర్ ప్రభుపాద చూడండి ఎన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్నీ చూసుకుంటున్నాడు ఆయన, కానీ ప్రపంచవ్యాప్తంగా అన్నీ చూసుకున్నాడు. ప్రసాదం టైంకి మాత్రం ప్రభుపాదు గోడ వైపు కూర్చునేవారు, అన్ని ఐటమ్స్ పెట్టేవారు. ఆయన ప్రేమతో ఒక్క ఐటమ్ను 45 నిమిషాల పాటు తీసుకునేవారు. 45 minutes ప్రసాదం తీసుకునేవారు ప్రభుపాదు. ఏది కానీ ఇది ప్రతిదీ టేస్ట్ చేసేవారు సెపరేట్గా. సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు లెక్చర్ వినొచ్చు, లేకపోతే కీర్తన్ ప్లే అవుతున్నట్టు. టూ మెనీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోకూడదు, యాంగ్జైటీ, మెంటల్ యాంగ్జైటీ ఇవ్వకూడదు అనమాట ప్రజలు. అదర్వైజ్ తినేది అరగదు. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ మీ ఇళ్ళలో గెస్ట్లు వచ్చినప్పుడు కానీ భగవంతుడు పెట్టిన మహాప్రసాదాన్ని మీరు సెపరేట్గానే ఉంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరికీ. మహాప్రసాదం ఈజ్ ఫర్ ఎవ్రీవన్, అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మీరు నైవేద్యం పెట్టేటప్పుడు మొత్తం వండినంత పెట్టరు కదా. అండ్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మీరు వాళ్ళకి ప్రసాదం వండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్నాను, వీళ్ళ ఇంట్లో, మా కౌన్సిల్ ఇంట్లో ఉంటాను ఇక్కడ. సో తనకి జాబ్ ఉంటుంది. సో నాదేమో పర్టికులర్ టైమింగ్, తినే టైమింగ్. ఓకే, వాళ్ళది డిఫరెంట్ టైమింగ్. సో నేను చెప్పాను, మీరు వండండి, తర్వాత మీరు నైవేద్యం పెట్టి మీరు తీసేసుకోండి మీ టైమింగ్ ప్రకారం. నా టైమింగ్ ప్రకారం నా టైం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సపరేట్గా దాన్ని కొంచెం వెయిట్ చేసి, లేకపోతే అప్పుడే స్పెసిఫిక్గా కొన్ని చపాతీలు కానీ చేసి ఇచ్చారనమాట. సో దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఓకే. ఒకవేళ గెస్ట్ స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఓకే మీరు తీసేసుకోండి, నో ప్రాబ్లం. స్పెసిఫిక్గా చెప్పకపోతే అప్పుడు యూ షుడ్ చెక్. రోజు ఇంట్లో వీళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళు తీసుకొచ్చా, చెక్ ఇట్. ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ గెస్ట్స్ అండ్ సన్యాసిస్ ఎట్ హోమ్. లేకపోతే వీ షుడ్ ప్రిఫర్లీ వెయిట్ అనమాట. వాళ్ళందరూ తీసుకున్న తర్వాత వాళ్ళు సేవ చేసిన అప్పుడు తీసుకోవాలి. సో ఇది జనరల్ సిస్టమ్. ముందు మనం ఉండినప్పుడు మన గెస్ట్లు ముందైతే ఊరు బయట సందులోకి వెళ్ళి పిలుస్తారు, ఎవరైనా ఉన్నారా తీసుకునే వాళ్ళు, ప్లీజ్ రండి అని. వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ పంచుతారు. వాళ్ళు తీసుకున్న తర్వాత లాస్ట్లో యజమాని కూర్చొని తీసుకుంటాడనమాట. యజమాని అంటే ఓన్లీ అంటే మదర్స్ అండ్ వైఫ్స్ కాదు. ఓకే. సో మిగతా హోస్ట్ కూడా, ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా లాస్ట్లో తీసుకోవాలి. అండ్ ప్రశాంత్ తీసుకున్న తర్వాత లేచేటప్పుడు ఆ మర్యాద మెయింటైన్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫెస్టివల్లో అందరూ కూర్చొని తీసుకుంటారు ప్రశాంత్ డిఫరెంట్ టైమింగ్స్లో. అప్పుడు సీనియర్ ఎవరు జూనియర్ ఎవరో తెలియదు. సో అట్లీస్ట్ మీరు లేచేటప్పుడు పక్కన ఉన్న డివోటీకి ఇండికేషన్ ఇవ్వచ్చు, ఇలాగా చేయి తట్టి, వాళ్ళ కాలు తట్టి, ప్రభుజీ నేను లేస్తున్నానే, హరే కృష్ణ. బికాజ్ వాళ్ళు ఇంకా అప్పుడే కూర్చుని స్టార్ట్ చేశారేమో. మీకు పట్టినట్టు ఉండకూడదు పక్క వాళ్ళతో. పక్క వాళ్ళతో పట్టినట్టు ఉండాలంటే మీరు భక్త సంగతిలో రాకూడదు. యాక్చువల్లీ భక్త సంగతిలో వచ్చారంటే అన్నీ పట్టించుకోవాలి. మీ పక్కన కూర్చున్న వాడు మీకైనా జూనియర్ అయి ఉండొచ్చు, లేకపోతే కొత్త స్టూడెంట్ అయి ఉండొచ్చు. చేయి తట్టి ఇలా కాలు తట్టి, హరే కృష్ణ నేను లేస్తున్నాను అంటే. ఎందుకంటే ప్రశాంతం కూర్చున్నప్పుడు జనరల్గా ఎటికెట్ అనమాట. మనం సడన్గా లేచి వెళ్ళిపోవడం కాదు, పక్కన ఉన్న వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వాలి. ఓకే హరే కృష్ణ నా ప్రసాదం అని నేను లేస్తున్నాను అని ఒక ఇండికేషన్ అనమాట. ఇది మంచిది, ఒక మర్యాద, ఇట్స్ ఏ రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ అనమాట. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ గురు మహారాజ్ మహాప్రసాదాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. వీడు అండర్స్టాండ్. ఆ విశ్వాసం లేని వాళ్ళకి ఇవ్వకూడదు. కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, జనరల్లీ దీక్ష కాని వాళ్ళకి ఇవ్వరు అది మహాప్రసాదం. ఏ మహాప్రసాదమో ఆయన స్వయంగా తీసుకున్న ప్లేట్లో మహాప్రసాదం.
వ్యాస పూజ మహాప్రసాదం కాదు. ఓకే, వ్యాస పూజ టైంలో మనం నైవేద్యానికి బోల్డ్ పెడతాం, అది మహాప్రసాదం కింద అందరికీ పంచాలి. మహాప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఎక్కువ క్వాంటిటీ ఇవ్వక్కలేదు, చిన్న క్వాంటిటీలు ఇచ్చిన ప్రేమతో విల్ వెరీ హ్యాపీ. అరే మీకు కాదండి ఇది అలా చెప్పకూడదు. కానీ డైరెక్ట్గా ఆ గురువు తీసుకున్న మహాప్రసాదాన్ని పంచేటప్పుడు ఓన్లీ దీక్ష భక్తులకి, ఆ గురు మహారాజ్ శిష్యులు ఎవరికైతే ఆ నమ్మకం శ్రద్ధ వాళ్ళ పట్ల ఉందో, అలాగే వాళ్ళ శిక్షను ఆ గురువుల మీద ఎవరికైతే నమ్మకం శ్రద్ధ ఉందో వాళ్ళకే ఇవ్వాలి, ప్రతి వారికి ఇవ్వకూడదు. యా, ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. ఇరవై, ప్రసాదం తీసుకోవడం ప్రారంభించిన తరువాత కుడి చేతితో దీనిని తీయరాదు. 21, రెండు చేతులను శుభ్రం చేసుకునేది ప్రసాదాన్ని వడ్డించరాదు. 22, ప్రసాదాన్ని సాధారణ జనుల దృష్టి పడే ప్రదేశాలలో తీసుకొనరాదు. ఉదాహరణకు రోడ్ల మీద, ఇతర జన సంచార ప్రదేశాలలో ప్రసాదాన్ని సాధ్యమైనంత వరకు ఏకాంత ప్రదేశం నందు కానీ, అందరూ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్న ప్రదేశంలో కానీ తీసుకోవాలి. యా, సో హియర్ మీరు గమనిస్తే అంటు, మీ అందరికీ అంటు అనే వర్డ్ తెలుసు కదా, అంటు. ఓకే, సో జనరల్గా మనం వడ్డన చేసేటప్పుడు కానీ ప్రజలు స్వీకరించేటప్పుడు కానీ కొన్ని ఈ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విగ్రహ సేవ చేసే భక్తుడికి ప్రోక్షణ అవసరం. అంటే ఇప్పుడు ఒక అగరబత్తిని భగవంతుడికి చూపించాడు అనమాట. చూపించిన తర్వాత అది ఆఫర్ చేసి బయట పెట్టినప్పుడు ఆ చెయ్య కంటామినేట్ అవుతుంది. దాన్ని ప్రోక్షణ ద్వారా శుద్ధీకరణ చేసి ఇంకో ఉపచారం చేస్తాడనమాట. దట్ ఈస్ ద సిస్టమ్ అనమాట. అలాగే వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ స్పూన్తో వడ్డిస్తున్నారో ఆ స్పూను ఆ ఎంగిలి కంచాన్ని టచ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రశాంత్ తీసుకుంటున్నారు, ఒక చేతితో తీసుకుంటున్నారు, కుడి చేతితో. ఇప్పుడు ఎడం చేతి ఫ్రీగా ఉందని మీరు అక్కడికి వెళ్ళి ఆ డబ్బానో ఏంటది గిన్నెలో ఉన్న ఐటమ్ని మీరు స్పూన్ పెట్టి తీసుకుని మీరు ప్లేట్లో వేసుకోకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల అది అంటు అవుతుంది అనమాట. సో అందుకే ఏం చేయాలి, ఒక తీసుకున్నారు, వండేవాళ్ళు ఉండాలి సెపరేట్గా, వడ్డించేవాళ్ళు. లేకపోతే మీరు ప్లేట్ తీసుకుని వెళ్తున్నారు, వడ్డించేవాడు కేర్ఫుల్గా ఉండాలి. ఎంగిలి ప్లేట్ వచ్చిందంటే అది బకెట్ లోపల పెట్టకూడదు, వాళ్ళు ఎలాగా బయట పెట్టించి వాళ్ళకి పైనుంచి వేయాలి. సో అలాగే తినేవారు ఒక చేతితో తింటున్నప్పుడు రెండో చేతి కూడా కంటామినేట్ అవుతుంది. అందుకే రెండు చేతులు కడుక్కొని అప్పుడు మోది కడుక్కొని అప్పుడు వచ్చి సొంతంగా వడ్డించుకోకూడదు, చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అండ్ ప్రసాదం తీసుకునేప్పుడు జనరల్గా డివోటీ సాంగత్యలో ఉన్నప్పుడు బెస్ట్, అది సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఒంటరిగా పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు తీసుకోవడం అంత మంచిది కాదు. మంచిది కాదంటే చూసేవాళ్ళకి ఏదో అనుకుంటారని కాదు. ఓకే, చూసేవాళ్ళు ఏదో అనుకుంటారని కాదు. పాయింట్ ఇస్ మనం ప్రసాదం స్వీకరించేది భగవంతుడి పట్ల ఇట్స్ ఎ వెరీ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ లార్డ్ అనమాట. దాన్ని మనం కేర్ఫుల్గా భజన కింద చేయాలి. భోజనం ఒక భజన కింద భోజనం చేయాలి యాక్చువల్లీ. సో అలా చేసేటప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది ప్రసాదం. ఓకే, హరే కృష్ణ. సో ఇవాళకి మనం ఇది ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. తర్వాత కిచెన్ కుకింగ్స్, ఐ థింక్ ఇందులో ఎన్నున్నాయి పాయింట్స్, 9 పాయింట్లు ఉన్నాయి. బట్ ఇది ఇంపార్టెంట్ డిస్కస్ ఆల్సో. ఇది విశేషంగా డైటీ కిచెన్లో సేవ చేసే భక్తులకు మా తల్లికి చాలా అవసరం. మేబీ ఇది యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. పాయింట్స్ ఒకసారి చదివేయండి మీరు మాతాజీ. ఇది ఆల్రెడీ రూల్స్ రెగ్యులేషన్స్ చదువుతారు. ఇది విశేషంగా టెంపుల్స్లో భగవంతుడికి సేవ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు. ఎస్, టోటల్ 11 పాయింట్స్ ఉన్నట్టున్నాయి ఇందులో. వంటశాల, వంటశాల అనేది పూజా గదికి అనుబంధం వంటిది. వంటగదిలో తయారు చేసే పదార్థాలను
పూజా గదిలో భగవంతుని అర్పించేందుకు తీసుకువెళతారు. కావున తయారు చేసే ఆహార పదార్థాలను జాగ్రత్తతో శుచిగా తయారు చేసి వంటశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రభుజీ స్క్రోల్ చేయరా? 2. విగ్రహ ప్రతిష్ఠ చేయబడిన మందిరాల శుభ్రత విషయాలలో చాలా నియమాలు కలవు. కానీ గృహస్థులు వారి ఇంటిలో ఉన్న విగ్రహాల విషయంలో అన్ని నియమాలను పాటించుటకు వీలు కాకపోవచ్చును. ఉదాహరణ, వంటశాలలో మరియు విగ్రహాల ముందు ఏమీ తినరాదు. నియమాన్ని పూజ చేసే ప్రదేశం, వంట ప్రదేశం, భోజనం చేసే ప్రదేశం అన్ని ఒకే గదిలో ఉన్న ఇంట్లో పాటించేందుకు సాధ్యం కాదు. 3. కానీ గృహస్థులు వారి వారి విశ్వాసాన్ని బట్టి నియమ నిష్టలను ఆచరించేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు విగ్రహాలకు సంబంధించిన అన్ని నియమాలను పాటించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ప్రసాదం తయారు చేసేందుకు నేను ఇది భగవంతుడి కోసం తయారు చేస్తున్నాననే భావనతో చేయాలి. ఎవరైతే ఎక్కువ నియమ నిష్టలను పాటిస్తారో వారికి ఈ భావం ఎక్కువగా ఉంటుంది. 4. కేవలం శుభ్రత, మలినం కాని వస్త్రాలను మాత్రమే ధరించాలి. స్నానపు గదులలో ఉపయోగించిన బయట అశుభ్రమైన వస్త్రాలను ధరించి ప్రసాదం తయారు చేయరాదు. 5. చేతి గోళ్ళను శుభ్రంగాను పొట్టిగాను ఉంచుకొనవలెను. వంటగదిలోనికి ప్రవేశించగానే చేతులు శుభ్రం చేసుకొనవలెను. మందిరాలలో ఆచరించేందుకు ప్రయత్నించవచ్చును. 6. వంటగదిలో నోటిలోనికి ఏది వేసుకొనరాదు. నోటిని వంటగదిలో కడగరాదు. ముఖ్యంగా వంటకాలను. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 6. వంటగదిలో నోటిలోనికి ఏది వేసుకొనరాదు. నోటిని వంటగదిలో కడగరాదు. ముఖ్యంగా వంటకాలను బాగా ఉన్నాయా లేదా అని ముందుగానే వాసన చూడడం కానీ రుచి చూడడం కానీ చేయరాదు. 7. వంటగది ప్రాంతాలలో తినుట త్రాగుట చేయరాదు. పాటించలేని సందర్భాల్లో విగ్రహాలకు పరద అంటే కర్టెన్తో మూసి ఉంచి తినుట త్రాగుట చేయవలెను. 8. భగవంతునికి ఆహారాన్ని అర్పించేందుకు ప్రత్యేకమైన పాత్రలను గ్లాసులను ఉంచాలి. వాటిని ఇతర వంట పాత్రలలో కలపకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వేరుగా ఉంచాలి. ఈ పాత్రలను ఇతరులు తినడం కానీ ఎంగిలి చేయడం కానీ చేయరాదు. 9. ఎవరైనా అంటురోగంతో బాధపడుతున్నట్లయితే అటువంటి వారు వంటగదిలోనికి ప్రవేశించరాదు. 10. నేల భాగాన్ని, చెత్త కుండుని, పాద భాగాలను వంట చేస్తూ త్రాకినట్లయితే వెంటనే చేతులను శుభ్రపరచుకొనవలను. 11. వంటశాలలో అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. 12. వంట చేయబోయే మందు తరువాత స్టవ్, కూరగాయలు తరిగే కత్తులను, ప్లేట్లను శుభ్రపరచుకొనవలెను. 13. వంటశాలలో గోల, గందరగోళమైన శబ్దాలు లేకుండా చాకచక్యంగా జాగ్రత్తగా వంట చేయవలెను. 14. ఎవరైనా వస్తువులు కింద పడినట్లయితే ఏవైనా వస్తువులు క్రింద పడినట్లయితే నీటితో శుభ్రపరిచి ఉపయోగించవలెను. 15. మరుగుదొడ్లలోకి వెళ్లి స్నానం చేయకుండా నేరుగా వంటగదిలోనికి ప్రవేశింపరాదు. 16. చాలా ముఖ్యమైనది, భక్తులు వారి వెంట్రుకలను వండిన ఆహార పదార్థాలలో పడకుండా చూసుకొనవలెను. ఈ విషయంలో భక్తులు చాలా జాగ్రత్త వహించవలెను. భక్తులు వారి తలలను వస్త్రాలతో కప్పి ఉంచుకోవడం మంచిది. 17. మహాప్రసాదాన్ని నేరుగా భగవంతుని పాత్రలలో నుండి భుజింపరాదు. దానిని ముందుగా వేరే పాత్రలోనికి మార్చి భగవంతుని పాత్రలను శుభ్రపరిచి తరువాత ప్రసాదాన్ని స్వీకరించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇది కూడా చదవండి. నేనే స్టాప్ చేయండి ఇక్కడ దాకే. సో ఇందులో మనం కిచెన్ గురించి మనం ఇవన్నీ మీకు తెలిసిన డీటెయిల్సే. అవర్ మన ఈ స్టాండర్డ్స్ని మనం ఇళ్లలో కూడా ఎంతవరకు సాధ్యమో అంతవరకు దాన్ని పాటించాలి. సో ఎంతవరకు సాధ్యమో అంతవరకు మనం పాటించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. సో అప్పుడప్పుడు ఏమవుతుంటే జనరల్గా డివోటీస్
ఓకే కొంచెం రిలాక్స్గా ఉందాం, ఇంత స్టాండర్డ్ ఎందుకు అనే ఆలోచనతో ఆ, కొన్ని కొన్ని పాయింట్ల మీద ఎక్కువ పట్టించుకోరనమాట. అలా అవుతే ఏమవుతుందంటే న్యాచురల్గా మొత్తం మార్పు వచ్చేస్తుంది ఇంట్లో. మీ కిచెన్ డిసైడ్ చేస్తుంది మీ ఇంట్లో ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఫస్ట్. తర్వాత డైటీ ఆల్టర్ ఎక్కడుందో అది డిసైడ్ చేస్తుంది మీ ఇంట్లో ఫిజికల్గా ఎన్విరాన్మెంట్ ఎలా ఉండిపోతుందో. కిచెన్ ఏం డిసైడ్ చేస్తుంది? మీ ఆలోచన పద్ధతి ఇళ్లలో. అండ్ ఆల్టర్ మీ ఇంట్లోని వాతావరణాన్ని. సో అందుకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్, కిచెన్, ఆల్టరు. వాతావరణాన్ని మీరు స్పిరిచువలైజ్ చేయాలంటే మీ ఆల్టర్ ప్రామినెంట్గా, విజిబుల్గా అక్కడ యాక్టివిటీస్ అయ్యేటట్టుగా ఉండాలి రోజులో ఒక్కోసారైనా. అండ్ కిచెన్లో స్టాండర్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేశారనుకోండి, తినేది వండేది ఆస్పెక్ట్స్లో. అండ్ ఐ టెల్ యూ, మీరు ఇంకా సెపరేట్గా ప్రీచింగ్ చేయాల్సిన అవసరం లేదు. కిచెన్ ద్వారానే మీరు అందరికీ ప్రీచింగ్ చేయొచ్చు అనమాట. కిచెన్ రిలీజియన్ ప్రాపర్ చేసిన మంది కిచెన్ రిలీజియన్ అనమాట. ఈ కిచెన్ రిలీజియన్లో మనం ఇవి కేర్ఫుల్గా ఫాలో అవుతాం. ఎస్. ఇప్పుడు దీంట్లో ఆనరింగ్ అండ్ సర్వింగ్ అని నెక్స్ట్ ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇది ఇది మనం తర్వాత తీసుకుందాం కాంటెంట్. అంటే ఇవన్నీ ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద థింగ్ అనమాట. ఎస్పెషల్లీ మనం ఒక పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎలా చేయాలి వాటి గురించి చర్చించాలి ఇక్కడ. సో ఎస్, ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా ఎప్పుడు దాకా చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ, ధన ప్రాణం ప్రభుజీ. ప్రభుజీ, ప్రసాదం ప్లేట్ లో వడ్డిస్తారు కదా ప్రభుజీ, దాంట్లో ఏమైనా మిగిలింది అనుకో, తినలేకపోతాం అనుకో ప్రభుజీ, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది ప్రభుజీ? జనరలీ తీసుకునేటప్పుడే క్లియర్గా ఉండాలి మీరు ఎంత తీసుకోగలం అని. చాలాసార్లు ఇది చిన్న పిల్లలకి అది తెలియదు అనమాట, కానీ పెద్దవాళ్ళకి అంతైనా ఐడియా ఉండాలి. మీరు ఎంత తీసుకోగలరో అంతే పెట్టుకోండి. పెట్టుకుంటా, ఒక్కోసారి పడిపోతుంది కదా ప్రభుజీ, పెట్టి వడ్డించేటప్పుడు పడింది అనుకో, తినలేము, ఎక్స్ట్రా అవుతుంది కదా, అప్పుడు పడేయకూడదు, అత్యవసర పరిస్థితుల్లో. పడేయకూడదు. అలా అని మీ ఎంగిలి ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. అరే బాబు, సో అప్పుడు ఏం చేయాలి? అంటే అందుకనే ప్రభుజీ. ఒకే ఆప్షన్ తీసుకోవాలి. ప్యాకెట్ కట్టుకొని తర్వాత సాయంత్రం తిన్నారు. అలాగే Okay. పెట్టుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ప్రభుజీ వేరే వేరే సర్వింగ్స్ పెట్టుకో, 2 సార్లు సర్వ్ చేసుకోవచ్చు కదా. హరే కృష్ణ, మీ వాయిస్ వినపట్లే. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు 2 సార్లు పెట్టుకోవచ్చేమో కదా, ముందు కొంచెం పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవచ్చా అలాగా? పెట్టుకోవచ్చు కదా. దట్ ఈస్ వాట్ ఎక్స్పెక్టెడ్ నా. ఇప్పుడు మీరు ఒకసారి వడ్డన అవుతుంది, ఆ వడ్డిన తర్వాత మీరు ఎంత తీసుకోవాలి అంత తీసుకోండి. ఇంకే అనిపించిన ఎక్స్ట్రా తీసుకోండి అప్పుడు వెళ్ళి. అలా గురించి మనకి వేస్ట్ అవ్వదు కదా అప్పుడు. ఇది పెళ్లి భోజనాలు కాదనమాట. పెళ్లి భోజనాలు ఏంటండి, అరే రెండో మారు వస్తుందో లేదో తెలియదు, ముందే పెట్టేసుకో. మా అమ్మ అనేది అనమాట, అరే ఎవరైనా వచ్చారు ఇంక బకెట్ తీసుకుని సాంబార్ అని నేను అనేవాడిని అనమాట. నాకు ఇప్పుడు కాదు, తర్వాత. ఎందుకంటే ఇళ్ళల్లో అలా, ఇల్లు ఉంటుంది అమ్మ పక్కనే ఉంటుంది, వండిస్తుంది అనమాట. ఒరే ఇది ఇల్లు కాదురా, ఇది పెళ్లి భోజనం, పెళ్లి భోజనంలో ఏది వస్తే అది తీసేసుకోవాలి అంతే. నేను ఎంత తీసుకుంటే నాకు తెలియదు కదా అంటే, తీసుకో తర్వాత చూద్దాం అని. సో అలా వండకూడదు అనమాట. ముందు మాలోనే మొత్తం ఎంత కావాలంత మొత్తం ఒక పర్వతంలాగా ప్లేట్ రెడీ చేసుకుని వెళ్ళకూడదు అనమాట. అప్పుడు మనం తినకపోతే అది మనం పడేయకూడదు, ప్రసాదాన్ని వ్యర్థం చేయకూడదు. యాక్చువల్లీ నాట్ ఏ గుడ్ ఐడియా. ఓకే. ఎస్, ఆదినారాయణ. మీరు అన్మ్యూట్ చేయాలేమో ప్రభుజీ మీరు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు కిచెన్ సర్వీస్ కానీ మన ప్రసాదం సర్వింగ్ లో కానీ దీక్ష వాళ్ళు మాత్రమే సర్వింగ్ సేవ చేయాలని అన్నారు. దీక్ష పరులు అని అంటే బ్రాహ్మణ దీక్ష అయిన వాళ్ళేనమ్మా ప్రభు? మరి స్టాండర్డ్ ఈస్ యాక్చువల్లీ హై స్టాండర్డ్ ఈస్, మీరు గౌడీ మఠాలు గొప్ప ఇస్తారు. వండేవాడు బ్రాహ్మణ దీక్షుడు, వడ్డించేవాడు బ్రాహ్మణ దీక్షుడు, అలా ఉంటుంది స్టాండర్డ్. అది కూర్చునేటప్పుడు కూడా వాళ్ళు సీనియర్ లెవెల్లో కూర్చుంటారు. ఫస్ట్ సీనియర్ లెవెల్ వాళ్ళు ముందు కూర్చుంటారు, తర్వాత అలాగా జూనియర్ లెవెల్ వాళ్ళు అలా కూర్చుంటారు, కొత్త వాళ్ళు ఇంకో లైన్లో కూర్చుంటారు. సో అది వెరీ హై స్టాండర్డ్. కానీ ప్రచారంలో జనరల్గా కుదరదు. మనం ఓన్లీ ఇనిషియేటివ్ డివోటీస్ చేయాలంటే మనం ఆపర్చునిటీస్ ఇవ్వాలి కదా, సర్వీస్ ఆపర్చునిటీస్. కొంతమంది ప్రశాంత్ సర్వింగ్ చేస్తూ భక్తులు అవుతారు. సో వీ హ్యావ్ టు
ఇన్ ప్రీచింగ్ వి కాంప్రమైజ్ ఫర్ హయ్యర్ ప్రిన్సిపల్ అనమాట. అది కూడా అలా అని ప్రిన్సిపల్ కాంప్రమైజ్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఓకే నువ్వు సర్వీస్ చేస్తున్నావు కదా ప్రభుజీ, ఎన్ని మాలలు చేస్తున్నావు అంటే ఏం మాలలు చేయట్లేదు అంటాడు ఒకడు. కాదు ప్రభుజీ అలా కాదు, ఇవాళ నువ్వు సర్వీస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇవాళ 4 మాలలు చేయి, అలా పెంచుకుంటూరా. దట్ ఈస్ హౌ వీ షుడ్ ఇన్స్పైర్ పీపుల్. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. ఎస్ రాధా రాజేశ్వరి మాతాజీ. అంటే మీరు చెప్పారు కదా ప్రసాదం మిగిలిపోతే మాతాజీ అందరికి ఇస్తారు ప్లేట్లలో పెట్టి అని మిగిలిన దాన్ని. కానీ మా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అలా నైబర్స్కి ఇచ్చామనుకోండి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఒకవేళ మేము ప్రసాదం తప్ప ఏమీ తినమన్నాం అనుకో, ఇది కూడా ప్రసాదం అని ఏదో ఒకటి ఇస్తారు. అది చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు ఒకసారి ఇవ్వాలా వద్దా అని భయం వేస్తూ ఉంటుంది ఎవరికైనా ఇవ్వాలంటే నాకు. అంటే మీరు జనరల్ గా కాన్సెప్ట్ మనం ఇంట్లో మనం వి హావ్ టు బి ఓపెన్, వి హావ్ టు బి ఫ్రీ. అందుకే ఇంట్లో ఉంటాం. ఓకే ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వెరీ పర్టికులర్ గా ఉండొచ్చు. కొంతమంది మీరు ఇచ్చే ప్రసాదం తీసుకుంటున్నారు కానీ వాళ్ళు తెలుసు మా ఇంట్లో ఇలాగ నైవేద్యం పెట్టింది కాదు, ఇది కాదు, అది ఇస్తే వాళ్ళకి నచ్చదు అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు మీతో రిలేషన్ లో ఎక్కువ స్ట్రాంగ్ గా ముందుకెళ్తారు. కానీ కొంతమంది ఏంటి నేను ఇచ్చినప్పుడు తీసుకో, వాళ్ళు ఇచ్చినప్పుడు నేను తీసుకోరా, నేను ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోరా అని ఆలోచన వాళ్ళు బెటర్ అవాయిడ్ దెమ్. వాళ్ళకి ఇవ్వకండి. అందరూ అలా ఉండరు కదా, అందరూ అలా ఉండరు. రెసిపీ తెలిసిపోతుంది అనమాట. రిలేటివ్స్ లో చూడండి కొంతమంది మీ పాటించే నియమాలకి మర్యాద ఇస్తారనమాట, మిమ్మల్ని ఫోర్స్ చేయరు. అలాంటి వాళ్ళతో మీరు రెసిప్రోకేట్ అవ్వచ్చు. చేయడం ఫోర్స్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో యూ హావ్ టు బి కేర్ఫుల్. వాళ్ళతో మీరు తప్పకుండా పంచచ్చు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే తీసుకుని పక్కన పెట్టాల్సి వస్తుంది. అంటే మొహమాటాలు ఉంటాయి ఒక్కొక్కసారి, మరి ఎదురుకుండా కనిపించే వాళ్ళు ఉంటారు. కొంతమంది సొంతగా మీరు ఇవ్వకపోయినా ఇచ్చినా వాళ్ళు ఏదో ఇచ్చేసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అప్పుడు మీరు చెప్పండి, మీరు జనరల్ గా అది డిపెండ్ ఆన్ రిలేషన్షిప్ మాతాజీ. ఆ రిలేషన్ మీకు స్ట్రాంగ్ ఉందనుకోండి చెప్పచ్చు మీరు స్వీకరించు. లేకపోతే ఏం చేస్తారంటే మొహమాటానికి తీసుకుని ఏ పని అమ్మా ఇచ్చేస్తూ ఉంటాను నేనైతే. ఇంట్లో ఉన్నప్పుడు అలా మొహమాటాలు పెట్టుకుంటే ఇంక ఇల్లులో ఉండదు, అది ఇంకా కష్టం అయిపోతుంది. అలా అంటే కొంతమందితో రిలేషన్ ఉంటుంది కదా, పరిచయాలు ఉంటుంది. కొన్నిసార్లు అంటే మరి కొత్త వాళ్ళకి మనం చెప్పలేము అక్కడ, చెప్పలేము అక్కడ. చెప్తాం. కరెక్ట్. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, దండవాద ప్రణామాలు ప్రభుజీ. దండవాద ప్రణామాలు ప్రభుజీ. అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుని మనం తీసుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చునా ప్రభు? నేను ఆ పని చేస్తాను. ఫైన్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మేము మొహమాటం పడి అక్కడ అంటే ఒకరు మర్యాదను మెయింటైన్ చేస్తూ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇంకోళ్ళు ఎవరికైనా పంచండి, అది డస్ట్బిన్ లో పడేయకండి. పడేయండి ప్రభు. వాళ్ళు ఇంక వేరే వాళ్ళకి ప్రసాదం అని ఇచ్చేస్తాను ప్రభు. సరే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఓకే హరే కృష్ణ. కంక్లూడ్. సో ఇవాళ సెక్షన్ లో చాలా డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్స్ మనం అప్లై చేయడం బట్టి ఉంటుంది ప్రిన్సిపల్స్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మీరు ప్రసాదం వండుతున్నప్పుడు, సర్వింగ్ చేసేటప్పుడు, తినేటప్పుడు ఈ నియమాలు ఆ విధంగా కేటగరైజ్ చేసబడినాయి అనమాట. తినేటప్పుడు ఎలాంటి ఆలోచనతో ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలనేది ఇంపార్టెంట్. ఒక టైమింగ్, రెగ్యులేషన్, ఒక స్పెసిఫిక్ స్టాండర్డ్ ఇంట్లో అందరికీ తెలియాలి. ఓకే ఒక ఇంట్లో తల్లి డిసైడ్ చేసింది ఇలా ఉంటుంది అని, అది అందరూ కూడా ఫాలో అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు మీకు కూడా కొంచెం చేయడానికి కానీ, వడ్డించడానికి కానీ, నైవేద్యం పెట్టడం కూడా, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఎవరికైనా ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఇక్కడ అడగలేము అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, నెక్స్ట్ వారం మనము సర్వింగ్ గురించి మాట్లాడడం. మనం వైష్ణవ సంబంధాలలో నియమ నిబంధనల గురించి మాట్లాడతాం. ఓకే, ప్రశాంతం ఆల్రెడీ ఇంత డిస్కస్ చేస్తాం, సరిపోతుంది. సో సర్వింగ్ ప్రశాంతం. సో మనం నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ వైష్ణవ సంబంధాల్లో ఒక కనిష్ట, మధ్యమ, ఉత్తమ అధికారులు ఎవరు ఏ విధంగా ఉంటారు,
డీలింగ్స్లో ఎలా ఉండాలి, ఒక భక్తుడితో నేను మాట్లాడుతున్నప్పుడు సీనియర్ జూనియర్ వాళ్ళతో ఎలా ఉండాలి, వీటి గురించి విస్తారమైనది ఒక 2-3 క్లాసెస్ అవుతాయి, ఇంపార్టెంట్. సో అవి అటెండ్ అవ్వండి నెక్స్ట్ టైం. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.